హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10,762 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ఇక ఈ వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ విషయాన్ని మరెవరో గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు అనితా మేడం గారు అయితే తెలపడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి వీడియో ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 16,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. 16,000కు పైగా కానిస్టేబుల్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. వీటిలో 6,100 పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. మెయిన్స్ పరీక్షలు అయితే నిర్వహించాల్సింది ఉంటుంది. ఈ 6,100 పోస్టులు మినహా మిగతా పోస్టులు వచ్చేసి 10,762 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారనమాట. ఈ 6,100 పోస్టులకు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష పూర్తయిన తర్వాత కొత్తగా 10,762 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఐటీఐ వారు, డిప్లొమా అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక వివరాలు చూసుకుంటే 16,000కు పైగా కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ, ప్రభుత్వ అనుమతి రాగానే నియామకం, శాసనసభలో హోంమంత్రి అనిత అనేసి ఇక్కడ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పోలీస్ కానిస్టేబుల్స్ నియామకం, సిఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్ల గురించి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అడిగినటువంటి ప్రశ్నలకు ఆమె జవాబిస్తూ వీటిలో 6,100 పోస్టులు చూడొచ్చు మీరు ఇక్కడ. వీటిలో 6,100 పోస్టుల నియామకం త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అంటే కన్నా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షను నిర్వహించి మెయిన్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇస్తారనమాట. అంతటితో నియామక ప్రక్రియ అయితే పూర్తవుతుంది. మిగిలినటువంటి 10,762 ఖాళీలు, అంటే కన్నా 10,762 కొత్త కానిస్టేబుల్ ఉద్యోగాలు అనమాట. కొత్త కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి డీజీపీకి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు రాగానే మిగిలిన ఆ నియామకాలు కూడా చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 4 బెటాలియన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందనమాట. ఈ సంవత్సరంలోనే 2025వ సంవత్సరంలోనే ఈ మరో కొత్త కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ప్రస్తుతం ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఆఫర్లో భాగంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమ్స్ పరీక్ష జరిగే నాటికి పూర్తి స్థాయిలో మీరు సన్నద్ధమయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.